ఏంటి ఏ సినిమా షూటింగ్ అంటే ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచిలో షూటింగ్ అంటే ఇంకా ఇద్దరు అమ్మాయిలు అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ని చూసి. బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీ గొడవ, ఏనన్నా ఆగండి. అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హిట్టు, సూపర్ హిట్టు అన్నిటిని దాటిపోయింది. ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు, లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు, కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను. అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా యాషం వద్దా అంత బాగా చేస్తున్నారు. ఎనీహౌ కాలాతీతం అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి మీరందరూ వాళ్ళ కోసం చూస్తున్నారు. ఆగండి రా బాబు, మాట్లాడతారు. ఐశ్వర్య, మీనాక్షి మాట్లాడతారు. మళ్ళీ గొడవ చేస్తున్నారా? అక్కర్లేదా? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి, అనిల్ రావిపూడి గారికి, ఇతర బీమ్స్ సిసిరోలియా గారికి, ఇంకా ఇందాక చూసా ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. యా, బిఫోర్ శిరీష్ గారు మాట్లాడే ముందు ఒక్క ఫోటో అంటే సార్, శిరీష్ గారు యా ఒకటి ఫోటో, శిరీష్ గారు అండ్ అనిల్ గారు, వెంకటేష్ గారు, ఐశ్వర్య గారు, మీనాక్షి గారు. యా, మీనాక్షి గో దట్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ మా శిరీష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అతిథులకి, వెంకటేష్ గారికి, అనిల్కి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం సాధించిన తెలుగు ప్రేక్షకులు థ్యాంక్ యూ వెరీ మచ్. అసలే శిరీష్ గారు తక్కువ మాట్లాడతారు. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నా ఆలస్యం చేయకుండా ఇంత బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన